ఏఐఎస్ఎఫ్ 91వ వార్షికోత్సవం సందర్భంగా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏఐఎస్ఎఫ్ పతాక ఆవిష్కరణ చేశారు. ఆవిష్కరణ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొదిల శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలపై సమర్లి పోరాటాలు నిర్వహించిన గొప్ప చరిత్ర గల ఏఐఎస్ఎఫ్ బెనారస్ యూనివర్సిటీలో 1936 ఆగస్టు 12వ తారీఖున లక్నో నగరంలో బెనారస్ యూనివర్సిటీలో ఏర్పడి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసిన చరిత్ర గల ఐఏఎస్ఎఫ్ అందులో సభ్యులు కావడం నేను గర్వపడుతున్నాను. ఐఏఎస్ఎఫ్ విద్యార్థుల సమస్యలే కాక ప్రజా సమస్యలపై సైతం మొక్కవోని ధైర్యంతో ముందుకు పోరాడినటువంటి గొప్ప చరిత్ర ఐఏఎస్ఎఫ్ కు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ఎఫ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా యశ్వంత్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, వేములపల్లి మండల ముఖ్య కార్యదర్శి జిల్లా యాదగిరి మరియు డివిజన్ ముఖ్య నాయకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులారా, ప్రియమైన మిత్రులారా, ఈరోజు మరి ఏఐఎస్ఎఫ్ 91వ వార్షికోత్సవం జరుపుకుంటుందంటే మరి ఆనాడు స్వాతంత్ర పూర్వమే 1936 మరి ఆగస్టు 12వ తారీఖు నాడు మరి లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో ఏర్పడినటువంటి ఈ విద్యార్థి సంఘం ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యార్థి సమస్యల మీద రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ ఇలా విద్యార్థి సంఘాల్లో అగ్రభాగంగా ఏఐఎస్ఎఫ్ నిలబడ్డది. మరి ఆనాడు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మరి ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా వాజ్పేయి గారు కూడా మరి ఏఐఎస్ఎఫ్లో సభ్యులుగా చేరి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం కింద పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఇలా పార్టీలకు అతీతంగా చాలామంది ఈరోజు కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్లో కానీ అదేవిధంగా ఇతర బీజేపీలో సైతం పనిచేసినటువంటి నాయకులు చాలామంది మరి ఆ రోజు మరి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేసి ఏఐఎస్ఎఫ్ నాయకత్వాన్ని వనమాలు నేర్చుకున్న వాళ్ళు చాలామంది. అందులో వాజ్పేయి గారి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు అందులో కీలక పాత్ర పోషించారు. ఈనాడు మరి మాజీ ఎంపీ గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ధర్మభిక్షం గారు, బిఎన్ రెడ్డి గారు, మరి చాలామంది ప్రముఖులు కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులుగా మరి ఆనాడు వనమాలు నేర్చుకొని విద్యార్థి సమస్యలే కాదు ప్రజా సమస్యల మీద కూడా మేము ఉంటాం, ప్రజా సమస్యల కొరకు పోరాడతాం. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వాతంత్ర పోరాటంలో కూడా మరి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప గొప్ప నాయకులు కూడా మరి ఏఐఎస్ఎఫ్ జెండా కింద ఏఐఎస్ఎఫ్ నాయకత్వం కింద పనిచేసినటువంటి గొప్ప నాయకులు. ఈరోజు వారు వాస్తవం చెప్పడానికి బంట వెంకటేశ్వర అన్నగారు చెప్పినట్టుగా మరి గతంలో కాలేజీలో ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లో నేను కూడా 1985లో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గెలవడం జరిగింది. కానీ మరి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మరి ఏఐఎస్ఎఫ్ వామపక్ష ఉద్యమాలు బలపడతాయని కొంత కుట్రపూరిత ఉద్దేశంతో కొంత మరి కుతంత్రాలతో మరి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు అనేది నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏఐఎస్ఎఫ్ అనేటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ విద్యార్థి సమస్యలు ఉన్నా కూడా నేనుంటా, ఎక్కడ విద్యార్థి సమస్యలు ఉన్నా కూడా మేము ఉన్నామని ఈరోజు జంతర్ మంతర్ జరిగినటువంటి నీటి ఉద్యమంలో కూడా ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించి ఏఐఎస్ఎఫ్ పాత్ర ఎనలేనిది. రాబోయే రోజుల్లో కూడా ఏఐఎస్ఎఫ్ కింద మీరందరూ కూడా సమీకరై మీరందరూ వచ్చి మరి ఏఐఎస్ఎఫ్ జెండా కింద పనిచేసి రాబోయే రోజుల్లో ఇలా రాష్ట్రం లేని పాలకులు కానీ దేశం లేని పాలకులు కూడా కనీసం స్కాలర్షిప్ ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు, నరకయాత్రలకు గురి చేస్తున్నారు. అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఏఐఎస్ఎఫ్ని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆదరించి ఆస్వాదిస్తారని, మీరందరూ కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం కింద పనిచేస్తారని నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిర్యాలగూడ డివిజన్ ఏఐఎస్ఎఫ్ వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.